హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్. సో టొమాటో రైస్ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. మీ అందరికీ తెలుసు, బట్ ఇది ఏంటంటే నా స్టైల్ అంతే. రైస్ కడిగి పెట్టేసుకున్నాను, టొమాటో కొత్తిమీర కట్ చేశాను, ఆనియన్ మిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. బట్ డిఫరెన్స్ ఏంటిదంటే నాకు స్టవ్ లేదు కాబట్టి నేను ఇన్స్టాంట్ పాట్లో వండుతున్నాను. ఇన్స్టాంట్ పాట్లో అది ఇలా ఉంటుంది, సేమ్ మన రైస్ కుక్కర్ లాగానే ఉంటుంది. సో దాంట్లో నేను ఫస్ట్ పవర్ ఆన్ చేస్తున్నాను సో దట్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. దాంట్లో నేను వైట్ రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఆ బౌల్ని కొంచెం సేపు హీట్ అవ్వడానికి అట్లా వదిలేసిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసుకుంటున్నాను. అందులో ఏం లేదు, నేనేం వేస్తున్నానంటే వెజ్ ఫ్లేవర్, నాన్ వెజ్ ఫ్లేవర్ అన్నీ కలిపి ఉండాలి అన్నట్టుగా ట్రై చేశాను. బట్ ఇట్ వర్క్డ్, బాగానే అయింది. అందులో అట్లా బగారాకు, షాజీర, జీలకర్ర, యాలకులు, లవంగాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచిగా చిటపటన్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెం మీకు ఎంత సన్నగా పాసిబుల్ అయితే అంత సన్నగా కట్ చేసుకోండి. నేనేదో ర్యాండమ్గా కట్ చేసేసా స్లైసెస్. మీరు కొంచెం సన్నగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటిదంటే కొంచెం త్వరగా కుక్ అయ్యే ఛాన్స్. దాట్స్ ఆల్ ఇట్ ఈస్. మీకు మస్తు ఓపిక ఉందంటే మెల్లగా కుక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అట్లా వేసేసుకొని తర్వాత లిడ్ పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని అది ఐఎమ్ ట్రయింగ్ టు మిక్స్ ఇట్. అది పీసెస్ అన్నీ పెద్దగా కట్ చేసేసరికి ఇది నార్మల్గానే యూజువల్గానే లిడ్ ఓపెన్ చేస్తే ఆవిరిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఆవిరి కొంచెం ఎక్కువసేపు ఉండాలి అని అంటే లిడ్ అట్లా మూసేసి ఎక్కువసేపు వదిలేసేయండి, సో దట్ అది కొంచెం తొందరగా హీట్ అవుతుంది. ఇన్స్టాంట్ పాట్, ఈ అరోమా ఇన్స్టాంట్ పాట్ అయితే ఇట్లనే వర్క్ అవుతుంది. ఐ డోంట్ నో, మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే దీన్ని ఎలా వాడాలో నాకు కొంచెం కమెంట్ చేయండి. నాకు తెలిసిన విధంగా నేను వాడుతున్నా. ఇప్పుడు ఇంగు వేసేసుకున్నాను. కొంచెం ఇంగువ ఐ యూజ్ ఇట్ ఫర్ లైక్ పప్పుకి ఖచ్చితంగా వాడతాను. అండ్ దీంట్లో నేను వాడటం అయితే ఫస్ట్ టైం టొమాటో రైస్ రెసిపీలో, అది కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి వాడుతున్నాను. బట్ ఇట్స్ నైస్, నాకేం పెద్ద ఎట్లాగా అనిపించలేదు, ఇట్స్ గుడ్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని మంచిగా మొత్తం అన్నిటికీ పట్టేటట్టు కలుపుకొని ఆఫ్టర్ దాట్ నేను యూజువల్గా అయితే అడుగంటకుండా ఖచ్చితంగా ఐ విల్ మేక్ ష్యూర్. నార్మల్గా మనకి ఇక్కడ నాకు హై మీడియం పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి నేను అక్కడే నిలబడే వండుకుంటాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకున్నాను. అది వైట్ రైస్లోనే ఉంది మీరు చూసినట్టయితే. నెక్స్ట్ టొమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్నాను త్వరగా కుక్ అవ్వటానికి. టొమాటోస్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత రెసిపీ చూడండి. ఐమ్ స్టిల్ మిక్సింగ్, అది కలవట్లేదు సరిగ్గా. చక్కగా కలిపేసుకొని అలా ఉంచేసి మూత పెట్టేసేసేయండి. సేమ్ నీకు నేను మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు అక్కడ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి ఏమీ ఉండదు, అదొక్కటే ఉంది. దట్స్ హౌ ఇట్ ఈస్. సో మంచిగా టొమాటో అనేది కంప్లీట్గా కుక్ అవ్వనివ్వట్లేదు నేను, ఎందుకంటే రైస్ వేసిన తర్వాత కూడా చాలాసేపు అవుతుంది కాబట్టి టొమాటో ఈజీగా ఉడికిపోతుంది. సో నాట్ కంప్లీట్గా కుక్ అయిపోయి జ్యూసీ అయితే అవ్వనివ్వలేదు. నెక్స్ట్ టొమాటో అంతా మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్నప్పుడు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని 1 టీ స్పూన్ కారం, నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇందులో, మీకు కావాలంటే 1 టీ స్పూన్ వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత నా దగ్గర ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ అయితే నా దగ్గర యూజువల్గా ఇంట్లో చాలా మసాలాస్ ఉంటాయి, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఉండేవి. బట్ నాకు ఇక్కడ యుఎస్లో నాకు ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలో జాబ్ గురించి తెలియదు కాబట్టి బేసిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను. దీంట్లో నా దగ్గర ఇది ఏంటంటే ఆల్ మిక్స్, మనకి గరం మసాలా దొరుకుతుంది కదా, ధనియాలు, చెక్క, లవంగాలు, బగారాకు, బిర్యానీ ఆకు అన్నీ కలిపేసి ఉన్న ఒక ప్యాకెట్ దొరుకుతుంది కదా మనకి ఇండియాలో డిమార్ట్లో, సేమ్ వే ఇక్కడ కూడా నాకు దొరికింది. దాన్ని నేను మిక్సీ చేసుకొని పెట్టేసుకున్నా. ఆ పౌడర్ వేసి చక్కగా కలిపేసి మూత పెట్టాను. అంతా అయిపోయింది అన్న తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకున్నా.
వేసుకొని మంచిగా ఒకసారి నైస్ మిక్స్, మెతుకు విరగకుండా. అది బాస్మతి రైస్ వేసుకుంటున్నాను నేను. ఎక్కువగా కలిపితే విరిగిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట. సో నేను కలుపుకొని ఆ రైస్లో ఉన్న వాటర్, టొమాటోలో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిన ఉంచాను కొంచెం సేపు. అలాగే ఉంచండి కూడా, బికాజ్ యూనో అన్నం కొంచెం పొడి పొడిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇట్లా కనుక కుక్ చేసుకుంటే. మనం కొంచెం కొత్తిమీర వేసుకొని, నేను చెప్పా కొత్తిమీర ఎప్పుడైనా నేను 3 టైమ్స్గా వేసుకుంటాను కర్రీలో. ఎప్పుడు ఒకటేసారి కొత్తిమీర వేసుకోను. కొత్తిమీర వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్కి తగ్గట్టు వాటర్ పోసుకుంటున్నాను. నేను ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా. దానికి దీంతో అయితే 4 కప్స్ అనమాట. సో నేను 4 కప్స్ క్వాంటిటీ వాటర్ పోసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువే పోసుకుంటున్నా, బికాజ్ మనం టొమాటో స్టార్టింగ్లో కంప్లీట్గా కుక్ అవ్వనివ్వలేదు కదా. కొంచెం ఎక్కువ పోసుకుంటున్నాను. పోసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకుంటాను. ఇట్లా చక్కగా కలిపేసిన తర్వాత లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెట్టేసుకొని లెట్స్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. చూడండి, నేను వైట్ రైస్లోనే ఉంచేసి వదిలేసాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయిందనమాట రైస్. ఇంకా కొంచెం సేపు కానివ్వాలి. ఇది నాకు ఇన్స్టంట్ పాట్ కాబట్టి అది 10 minutes ఉంటుంది అనమాట కుక్ టైమ్. 10 minutes తర్వాత అయిపోయింది. నేను మళ్ళీ తర్వాత ఇంకా 10 minutes పెట్టాను. ఆల్మోస్ట్ 10 minutes దాకా. కింద కొంచెం అడుగంటింది, బట్ దట్స్ గుడ్. ఇప్పుడు కూడా ఇట్స్ రియలీ గుడ్. టేస్ట్ అయితే చాలా మంచిగానే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు ఏమన్నా టిప్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. నాకు ముందు రోజు ఎగ్ కర్రీ ఉంది, కొంచెం అది వేస్ట్ చేయకుండా కలుపుకొని తింటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఒకవేళ ఏమైనా కావాలి అని అనుకుంటే నన్ను కామెంట్లో అడగొచ్చు. నాకు ఒకవేళ వస్తే మాత్రం చేసి చూపిస్తా. బట్ ఈ టేస్ట్ అయితే రియలీ గుడ్.